హాయ్ అండి. ఈ కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఎదురుగా ఉన్న రానా వైపు చూడగానే సులోచన షాక్గా చూసింది. చెప్పండి, మీ అబ్బాయి ఎక్కడా? గొంతు రెట్టించి మరీ అడిగాడు రానా. సులోచన కంగాన్ని అంతా లోపల దాచేసుకొని పైకి నార్మల్గానే ఉంది. వేణు రానా వైపు చూసి, ఏమైంది బాబు, ముందు మీరు కూర్చోండి. కూర్చోవటానికి నేను రాలేదు సార్, ప్లీజ్ మీకు దండం పెడతాను. నీ అబ్బాయి ఎక్కడున్నాడో చెప్పండి. మా అబ్బాయి ఏం చేశాడు రానా? నా చెల్లిని ప్రేమించి మాయమాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు. పిచ్చిది సార్, ఎదుటి వాళ్ళకి సహాయం చేయటం తప్ప ఏం తెలియని దానికి ఎంతో అమాయకురాలు అలాంటి మా చెల్లిని ఎలా మోసం చేయాలనిపించింది సార్. వేణు షాక్గా చూశాడు. అసలు ఏం మాట్లాడుతున్నావు రానా? కోపం తగ్గించుకొని మీతో చాలా తగ్గి మాట్లాడుతున్నాను. ఇంతకు మించి తగ్గటం కూడా నాకు తెలియదు, రాదు కూడా. కేవలం నా చెల్లి కోసమే ఇంటి గడప తొక్కాను, లేదంటే ఇల్లంతా తగలబెట్టేసేవాడిని. ఇప్పుడు నా చెల్లి ప్రెగ్నెంట్. వేణుకి మరింత షాక్గా సులోచన వైపు చూశాడు. సేమ్ సులోచన పరిస్థితి కూడా అంతే, పిచ్చిదానిలా చేసి పడేశాడు. డాక్టర్ తన కోట్ల ఆస్తికి వారసురాలు, తల్లి లేని పిల్ల అని కష్టం కంటే ఏ కష్టం అంటే ఏంటో తెలియకుండా పెంచుకున్నాం. కానీ జీవితంలో కష్టం సంగతి పక్కన పెడితే మీ అబ్బాయి మా చెల్లికి నరకం ఏంటో చూపించాడు. ప్లీజ్ మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో చెప్పండి. రెండు చేతులు జోడించి అడిగాడు రానా. రానా పరిస్థితి చూసిన శక్తికి కంట్లో నీళ్ళు తిరిగాయి. చెప్పండి సార్, మీ అబ్బాయి ఎక్కడున్నాడో. వేణు షాప్ నుంచి తేరుకొని రానా చేతులు పట్టుకొని, వాడు అమెరికా వెళ్ళాడు, 2 రోజుల్లో ఇంటికి వస్తాడు. వాడు రాగానే నేను నీ చేతికి అప్పచెప్తాను. ఏంటి సార్ ఎలా కనబడుతున్నాను మీ కంటికి? తప్పు చేసింది మీ కొడుకు, నష్టపోయింది మా చెల్లి. అలాంటిది వాడిని మీరు నాకు చెప్తారా? రానా భుజంపై చేయి వేసి, నా మీద ఏమాత్రం గౌరవం ఉన్నా మీరు కూర్చొని, మీతో మాట్లాడాలి రానా. రానా కోపం తమాయించుకొని, కూర్చొని చెప్పండి సార్, ఏం మాట్లాడాలి? నాకు ఆడపిల్లలు లేరు, వీడొక్కడే కొడుకు. గారాబంగా పెంచి తప్పు చేశాను. మనిషి మంచివాడే, కానీ వాడు ఇలా తయారవుతాడని మాత్రం అస్సలు అనుకోలేదు. మీకు అభ్యంతరం లేకపోతే ఈ వారంలోనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందామా? రానా ఏం మాట్లాడలేదు, అలానే చూశాడు వేణు వైపు. ఒక ఆడపిల్ల కన్నీరు కార్చిందంటే తప్పకుండా ఆ ఉసురు మాకు తగులుతుంది. మీ చెల్లి విషయంలో మా వాడు చేసింది చాలా తప్పు. ఆ తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను. అందుకే మీకు ఇష్టమైతే అశ్విన్కి మీ చెల్లి పెళ్లి చేద్దాం, ఏమంటారు? రానా ఆలోచిస్తూ, సరే ముహూర్తాలు పెట్టాక మీ అబ్బాయి మళ్ళీ పారిపోతే అప్పుడు ఏం చేస్తారు? వేణు క్షణం కూడా ఆలోచించకుండా, వాడిని చంపేస్తావో లేదంటే పోలీస్ కేసు పెట్టి జైల్లో పడేస్తావో నీ ఇష్టం, నేను మాత్రం నీకే సపోర్ట్ చేస్తాను. సరే సార్, 2 రోజుల తర్వాత మీ ఇంటికి వస్తాను. మీ అబ్బాయి మాట తీరు, అసలు నా చెల్లి పట్ల తనకి ఎటువంటి భావన ఉందో తెలుసుకుని అప్పుడు ముహూర్తాలు పెట్టాలా లేదంటే పోలీసులకు ఫోన్ చేయాలా అప్పుడు ఆలోచిస్తానంటాడు అంటూ అక్కడ నుండి ఒక్క నిమిషం కూడా ఉండకుండా శక్తి చేతిని పెట్టుకొని ముందుకు కదిలాడు. సులోచన వేణు వైపు చూసి పక్కనే కూర్చుంది. ఏమైంది సులోచన, నేనేమైనా తప్పుగా మాట్లాడానా? లేదండి, మీరే నన్ను క్షమించాలి. వేణు ఆశ్చర్యంగా చూస్తాడు. ఏం మాట్లాడుతున్నావు? అంటే ఈ విషయం నీకు ముందే తెలుసా? తెలుసండి అంటూ ఏడుస్తూ వేణుని హత్తుకుంది. చందన అనే పేరుతో వాడికి రోజు ఫోన్ వచ్చేది, లిఫ్ట్ చేయకుండా కట్ చేసేవాడు. ఒకరోజు నేను ఫోన్ లిఫ్ట్ చేస్తే ఆ అమ్మాయి ఏమందో తెలుసా? వేణు అలానే చూశాడు. అశ్విన్ మా అన్నయ్య ఫారిన్ నుంచి కొన్ని నెలల్లో వస్తాడు. నువ్వు ఒకసారి మా ఇంటికి వచ్చి మా తాతయ్యతో మాట్లాడు. ఈ విషయం చెప్పడానికి నీకు 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, కానీ నువ్వు లిఫ్ట్ చేయటం లేదు అని మాట్లాడి ఫోన్ కట్ చేసి ఎవరో అని నిలదీస్తే వాడు ఏమన్నాడో తెలుసా? ఏమన్నాడు? జస్ట్ టైంపాస్కి లవ్ చేశాడు అని నాకు చెప్పాడండి. అప్పుడే వాడిని లాగిపెట్టి కొట్టాను. ఆ కోపంతోనే వాడు ఫ్రెండ్స్తో కలిసి అమెరికా వెళ్ళిపోయాడు. కానీ చందన అశ్విన్ ఇంత దూరం వెళ్ళారని తెలిస్తే నేను ముందుగానే విషయం మీకు చెప్పేదాన్ని. వాడి కారణంగా ఆ అమ్మాయి ఇంతగా నరకం చూస్తుందని నాకు తెలియదండి. ఏడవకు సులోచన, వాడికి ఎలా బుద్ధి చెప్పాలో. నాకు ఇంత రాక్షసంగా తయారవుతాడని నేను అస్సలు అనుకోలేదు. ముందు నువ్వు ఏడవు. కానీ సులోచన వెన్ను నిమ్మరాడు వేణు. సూర్యకిరణాలు ఫేస్ మీద పడేసరికి బద్ధకంగా కళ్ళు తెరిచినాయి అరవి. ఎదురుగా చీర కట్టుకొని అందంగా రెడీ అయ్యి జానుని చూసి, ఏంటక్క పొద్దున్నే రెడీ అయ్యావు, గుడికి వెళ్తున్నావా?
జాను నవ్వుతూ, నేను ఎప్పుడో గుడికి వెళ్ళొచ్చాను, ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. టైం ఎంత? డౌట్గా అడిగింది అరవి. 9 అయింది అరవి. దెబ్బకి నిద్ర మధ్య వదిలి, ఏంటి 9 అయిందా? మరి నన్ను లేపొచ్చు కదక్కా, అసలే ఈరోజు మీటింగ్ ఉందని నిన్ననే చెప్పారు సారు. ఏమాత్రం లేట్గా వెళ్తే అంతే నా సంగతులు. అయినా ఫాస్ట్గా లేవచ్చు కదా, లేట్గా లేస్తావు, తినకుండా ఆఫీస్కి వెళ్తావు. ఈరోజు బ్రేక్ఫాస్ట్ చేయకుండా ఆఫీస్కి వెళ్ళాలి, అప్పుడు చెప్తా నీ పని. టైం లేదక్క, సాయంత్రం వచ్చాక మిగిలిన తిట్లు. ప్రస్తుతం నేను స్నానం చేయాలంటూ రూమ్ అంతా చిందరవందర చేసి టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళింది. జాను, నీ లంచ్ బాక్స్ ఇదిగో. లేచిందా కోతి? లేచిందత్తయ్య, చూసావు కదా రూమ్ అంతా ఎలా చేసిందో. ఇది నైట్ టైం పడుకోకుండా ఏం చేస్తుంది? నైట్ 12 అయ్యే వరకు టీవీ చూస్తుంది, అందుకే లేట్గా లేస్తుంది. సంధ్య నవ్వుతూ, దానికి చిన్నప్పటి నుంచి అలవాటే, కానీ నువ్వు జాగ్రత్తగా ఆఫీస్కి వెళ్ళు. ఇంతలో స్నానం చేసి వచ్చిన అరవి, అతను ఆ డ్రెస్ది. అక్క, అమ్మని లంచ్ బాక్స్ రెడీ చేయమని అంటూ అన్నీ ఆర్డర్ వేసి తన అత్త ఇచ్చిన డ్రెస్ వేసుకుని హడావిడిగా రెడీ అయ్యి, బాయ్ అక్క, బాయ్ అత్తయ్య అని పరుగుని కిందికి వచ్చింది. అరవి, బ్రేక్ఫాస్ట్ తిను, టేబుల్ మీద జ్యూస్ తాగి, వద్దమ్మా ఆకలిగా లేదు అంటూ తన బ్యాగ్, ఫోన్ ఎక్కడున్నాయో చూసుకొని స్కూటీ కీ వెతుకుతూ మొత్తం హాల్ అంతా చల్లా చెదరు చేసి పడేసి ఆగమేఘాల మీద బయటకు వచ్చింది. ఇదంతా చూసిన దివ్య, ఉఫ్, తుఫాన్ వచ్చిపోయినట్టుగా ఉంది ఇల్లంతా సరదాలి. ఇప్పుడు దీనికి ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదు, దాని వస్తువులు ఎప్పుడూ ఒక చోట పెట్టుకోదు అని దివ్య హాల్ అంతా సర్దుకుంది. నేరుగా రానా ఇంటి ముందు స్కూటీ పార్క్ చేసి లోపలికి వచ్చింది. ఇంట్లో ఎవరు కనిపించకపోవడంతో, ఏంటి ఇంట్లో ఎవరు లేరా, బయట అన్ని కార్లు ఉన్నాయి, పని వాళ్ళు లేరి అనుకుంటూ రానాకి వెళ్తూ చందన రూమ్ చూసింది. బెడ్ మీద చంద్ర పడుకుంటే పక్కనే ఉన్న సోఫాలో భూపతి గారు పడుకున్నారు. తాతయ్య ఇంకా లేవలేదా? మరి సైతాన్కి బచ్చి ఏం చేస్తున్నట్టు? మీటింగ్ ఉంది, ఇంటికి వచ్చేయని నిన్న ఆఫీస్లోనే నాకు క్లాస్ పీకాడు. అయ్యగారు ఇంకా జిమ్ చేస్తూనే కూర్చున్నారేమో అని రానా రూమ్కి వచ్చింది. బెడ్ మీద అదమర్చి నిద్రపోతున్నాడు రానా. ఇంకా పడుకుని ఉన్నారా? ఎలా లేపాలనుకుని ఎదురుగా ఉన్న కట్టెల్స్ ఓపెన్ చేసింది. సూర్యకిరణాలు ఒక్కసారిగా మీద పడేసరికి రానా చిన్నపిల్లల ఫేస్కి చేతిని అడ్డం పెట్టుకుని పడుకున్నాడు. అది చూసిన అరవి, ఉఫ్, ఈ రోజు మీటింగ్కి వెళ్ళినట్లే అనుకొని రానా దగ్గరకు వచ్చి అతన్ని లేపుదామని చూసింది. నల్లని మీసుకట్టు, ఎర్రని పెదవులు, చూపు తిప్పుకోలేని అందం, పైగా సూర్యరశ్మి వెలుక్కి ఫేస్ మీద పడేసరికి అతని అందం మరింత రెట్టింపైంది. ఎలా ఉన్నాను సైతాన్కి బచ్చే, నిద్రలో ఎంత క్యూట్గా ఉన్నాడో అనుకొని అతని ఫేస్ చూస్తూ ఉండిపోయింది. వెంటనే తేరుకుంది అతన్ని లేపుదామని. ముందుకు వంగిన అరవి కాలు స్లిప్ అయ్యి అతని మీద ఒక్కసారిగా పడింది. ఆమె ఫోర్స్కి నిద్ర లేచిన రానా నెమ్మదిగా కళ్ళు తెరిచి ఆమె ఫేస్ చూశాడు. పెద్ద పెద్ద కళ్ళతో రానా వైపు చూసింది. సింపుల్గా రెడీ అయిన ఆమె ఎంతో అందంగా ఉంది. ఏంటి నా మీద పడ్డావు? నేనేం కావాలని పడలేదు, నిన్ను లేపుదామని కాలు స్లిప్ అయి పడ్డాను. అతని ఫేస్ మీద పడుతున్న కురుల్ని ఆమె తీస్తుంటే ఆమె చేతికి పట్టుకొని, ఏంటి నా రూమ్కి వచ్చావు? మీరేగా 10 కల్లా ఇంటికి వచ్చి నన్ను పికప్ చేసుకోవాలన్నారు, మళ్ళీ ఏం తెలియనట్టు అడుగుతావేంటి? నా మాట అంటే అంత గౌరవమా నీకు? నా బాస్వి మరి ఆ మాత్రం గౌరవం ఇవ్వాలి కదా. అమాయకంగా అడిగింది. ఆమె నడుము దగ్గర ఉన్న చేతిని తనకు తెలియకుండానే పట్టు బిగించాడు రానా. ఆమె గుండె ఎంత ఫాస్ట్గా కొట్టుకుంటుందో అతనికి స్పష్టంగా తెలుస్తుంది. తడారిపోతుంది ఆమె గొంతు. ఇంకా నిద్ర లేకుండా పడుకున్నావు, ఆఫీస్కి ఎప్పుడు వెళ్దామని? రానా ఏం మాట్లాడలేదు. ఆమె కళ్ళలోకి చూస్తూ, నాకేం తెలుసు నువ్వు ఇంత ఫాస్ట్గా వస్తావని అనుకోలేదు. పైగా మీ హస్బెండ్ కొత్త స్కూటీ ఇచ్చాడు కదా, ఆ ఆనందంలో ఆఫీస్కి రావనుకున్నా. అరవి కోపంగా రానా టీషర్ట్ పట్టుకొని, ప్లీజ్ సైతాన్కే బస్సే అలా అనొద్దు అని చెప్పాను కదా, వాడెవడో నాకు తెలీదు అంటూ గారాబం చేసింది. రానా కొంటిగా ఆమె భుజాల దగ్గర చూశాడు. అతను చూపు అర్థం చేసుకున్న అరవి సిగ్గుగా తలదించుకుంది. ఏం కనిపించడం లేదే, ఎందుకు సిగ్గు? ఓ, నిన్న సీన్ గుర్తొచ్చిందా? రానా మాటలకి సిగ్గుతో ముఖం దాచుకోవాలని అనిపించింది, కానీ తనకు ఆ ఛాన్స్ లేదు. అతని కౌగిల్లో బందీ అయ్యింది అరవి. నీకు సిగ్గుపడటం కూడా వచ్చా? అరవి కోపంగా, నన్ను అలా అనొద్దని చెప్పాను కదా, వస్తావా రావా ఆఫీస్కి? వస్తాను, తమరు లేస్తే రెడీ అయ్యి వస్తాను. వెంటనే పైకి లేచి, ఈరోజు ఇంట్లో పని వాళ్ళు కనిపించడం లేదేంటి? ఈరోజు పని వాళ్ళందరికీ సెలవు, రేపు వస్తారని టవల్ తీసుకుని వాష్రూమ్కి వెళ్ళాడు. అయ్యో, ఎలా వండుకొని తింటారు? కనీసం కాఫీ కూడా తాగరా అనుకుని చున్నీ సరి చేసుకొని రానా బెడ్ సర్ది ఫైల్స్ అన్నీ రెడీగా పెట్టి, ఎక్కడ వస్తువులు అక్కడ నీట్గా పెట్టి అతని డ్రెస్ బెడ్ మీద పెట్టి నేరుగా కిందికి వచ్చింది. కిచెన్ రూమ్ చూసి, అబ్బో రిచ్గానే ఉంది,
కిచెన్ రూమ్ ముందు కాఫీ పెడదామని స్టవ్ వెలిగించి గిన్నెలో పాలేసింది. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసింది. దోశల పిండి కనిపించడంతో వెంటనే చున్నీ పక్కన పెట్టి దోశల పిండి గిన్నెలో కొంచెం తీసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చి తరిగి మరో స్టవ్ మీద దోశలేసింది. ఎదురుగా ఉన్న డబ్బా ఓపెన్ చేసి చూసింది. పల్లీలు కనిపించడంతో వెంటనే చట్నీ చేసేసింది. ఈలోపు కాఫీ కప్పులో వేసి మరో దోశ వేసి కిచెన్ రూమ్ చూసింది. పర్లేదు, కిచెన్ రూమ్ నీట్గా ఉంది అని బ్రేక్ఫాస్ట్ రెడీ చేసి స్టవ్ మళ్ళీ క్లీన్ చేసింది. ఎప్పుడు వచ్చాడో తెలియదు కానీ డోర్కి జారబడి అరవి వైపు చూస్తున్నాడు. అరవి వెనక్కి తిరిగి అతని వైపు చూసి ఏంటి అన్నట్టుగా 2 కనుబొమ్మలు ఎగరేసింది. ఏం లేదంటూ ఆమె ఫేస్ చూశాడు. నుదుటిన చిరుచెమట, చెంప మీద లైట్గా పిండి మెడ దగ్గర అతుక్కున్న జుట్టు. బ్రేక్ఫాస్ట్ మనకే చేసావా లేదంటే ఊరంతా చేసావా? నీ వంటకి చెమట పట్టింది. కిచెన్ రూమ్లో వంట చేస్తే చెమట పట్టికి ఏం పడుతుంది? ఈ మాత్రం కూడా తెలీదా నీకు? మళ్ళీ బిజినెస్ చేస్తున్నావు ఏంటి? వాయిస్ పెంచుతున్నావు? సారీ సైతానికి బచ్చే, నిన్ను అంటూ కోపంగా ముందుకు వచ్చాడు కొట్టడానికి. ఎక్కడ కొడతాడో అని గట్టిగా కళ్ళు మూసుకుంది అరవి. వెంటనే ఆమె దగ్గరికి వచ్చి పక్కన ఉన్న చున్నీ తీసి ఆమె వంటి మీద నిండుగా కప్పి తొందరగా నాకు బ్రేక్ఫాస్ట్ పెడితే మీటింగ్కి వెళ్దామంటూ చెంప మీద అంటుకున్న పిండి తుడిచాడు. రానా మాటలకి కళ్ళు తెరిచిన అరవి ఏదో తన్మయంతో సారని ఫేస్ చిన్నగా కదిపి తన వంటి మీద ఉన్న చున్నీ చూసుకొని రానా కళ్ళలోకి చూసింది. ఏంటి అన్నట్టు కనుబొమ్మలు రానా ఎగరేసేసరికి ఏం లేదు, తాతయ్య కూడా లేస్తే బ్రేక్ఫాస్ట్ వడ్డించేస్తాను, చందన్ రూమ్కి తీసుకొని వెళ్తాను సరే అంటూ ఒక్కసారిగా ఆమెకు దూరం జరిగి బయటికి వచ్చాడు రానా. అప్పటికే రెడీ అయ్యి బయటకు వచ్చిన భూపతి గారు, ఏంట్రా ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? వెళ్తాను తాతయ్య, ప్రియా బ్రేక్ఫాస్ట్ రెడీ చేసింది, రండి తినేద్దాం. చందన్ లేచిందా? లేచింది. ఈరోజు ఏంటో తెలియదు కానీ మారం చేయకుండా బుద్ధిగా నా మాట విని రెడీ అయ్యి కూర్చొని ఆడుకుంటుంది. మాట్లాడితే అన్నయ్య అశ్విన్ కోసం బయటికి వెళ్ళాడు, ఎప్పుడు వస్తారో అని అడుగుతుందిరా. నైట్ నువ్వు ఎక్కడికి వెళ్ళావు? డైనింగ్ టేబుల్ మీద ప్లేట్స్ పెడుతున్న అరవి రానా వైపు చూసింది. ఎక్కడ సైగ చేసి తనను బయటికి వెళ్ళమంటాడా అని. బట్ రానా అలా చేయలేదు. అశ్విన్ ఇంటికి. ఎందుకో అరవి అక్కడ ఉండలేక కిచెన్ రూమ్కి వెళ్ళింది. ఫ్యామిలీ విషయం కదా అని ఆమె వెళ్ళటం రానా చూపుని దాటిపోలేదు. మనసులో నవ్వుకున్నాడు ఆమె సంస్కారం చూసి. ఆమె మీద మరింత ఎక్కువ ప్రేమ పెరిగింది. అవునా, తెలిసిందా వాడు ఎక్కడున్నాడో? నైట్ జరిగిందంతా పూసగుచ్చినట్టు రానా అన్ని విషయాలు చెప్పాడు. చెప్పు తాతయ్య, ఏం చేద్దాం? రేపు అమ్మ నాన్న వస్తారు కదా, వాళ్ళతో మాట్లాడి అప్పుడు చూద్దాం. నువ్వు అన్నట్టు వాడి ప్రవర్తన ఎలా ఉందో మనకి తెలియాలి కదా. అవును తాతయ్య. సార్ బ్రేక్ఫాస్ట్ రెడీ. వస్తున్నాను తాతయ్య. రాని ఇద్దరు కూర్చున్నారు. రానా భయంగా అరవి వైపు చూస్తాడు. అరవి మాత్రం గ్లాస్లో వాటర్ పోసి హాట్ బాక్స్ తీసుకుని వడ్డిద్దామని. రానా తన షర్ట్ వైపు చూసుకున్నాడు. అసలే తన ఫేవరెట్ కలర్ బ్లూ కలర్ కావటంతో షర్ట్ వైపు ప్రియా వైపు మార్చి చూస్తున్నాడు.